హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కారం కోడి మాంసం తయారీ విధానం చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందుగా చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, చికెన్ మసాలా 1 స్పూన్, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా కొంచెం, బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో వేసుకుందాం. తగినన్ని వాటర్ వేసుకొని చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకుందాము. నాకు సరిపోలేదు వాటర్, ఇంకొంచెం వేసుకుంటాను. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తే బాగా తొందరగా బాయిల్ అవుతుంది. కొంచెం పసుపు, చిటికెడు, మూత పెట్టేసుకుని ఒక 8 or 7 విజిల్స్ వేయించుకున్నాను. ఒక 4-5 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ముందుగా కుక్కర్ విజిల్ వేయించుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుని
మగ్గనిద్దాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. నేను 3 టమాటాలు తీసుకున్నాను. టమాటా మగ్గిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయి కదా, కారం వేసుకుంటున్నాను. చికెన్లో తక్కువ వేసాను కారం, మళ్ళీ ఇందులో వేసుకుంటున్నాను. మీకు సరిపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ని ఇంత మెత్తగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు వేగిన తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ వాటర్తో పాటు వేసేసుకుందాం. కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ బాయిల్ చేస్తే అంతే అండి, కర్రీ రెడీ. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాను. అంటే పారం కోడి మాంసం రెడీ. ఈ విధంగా మీరు చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.